హాయ్ ఫ్రెండ్స్, మొన్నటిదాకా మీవాటెక్ తెలుగు అనే పేరుతోటి యూట్యూబ్ ఛానల్ని మనం ముందుకు నడిపించాం. అయితే కొన్ని టెక్నికల్ కారణాల రీత్యా ఈ యొక్క పేరుని సూర్యం టెక్ టాక్స్ కింద మార్చడం జరిగింది. ఈ వీడియోలో మనం గెలాక్సీ రీసెంట్ డివైసెస్లో ఈ One UI 7.0ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నాం. గెలాక్సీ డివైసెస్లో ఆండ్రాయిడ్ 15 బేస్డ్గా One UI 7.0 మన ఇండియాలో రిలీజ్ అవుతుందని, కానీ అది చాలా డిలే అవుతూ వచ్చింది. ఎట్టకేలకు మనకి అది అందుబాటులోకి వచ్చింది. One UI 7.0ని మీ గెలాక్సీ డివైస్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే కంపాటబుల్ డివైసెస్ S24 సిరీస్ అని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. ఇందులో మనకి ముందుగా మనం శాంసంగ్ మెంబర్స్ యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ One UI బీటా ప్రోగ్రామ్ అనేటువంటి ఈ స్లైడ్ మనకి కనిపిస్తేనే మన ఫోను ఈ One UI బీటా ప్రోగ్రామ్ 7.0 బీటా ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అయినట్టు లెక్క. ఇప్పుడు మనం దీని మీద ట్యాప్ చేసిన వెంటనే ఈ One UI 7.0 సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఈ బీటా ప్రోగ్రాంలోకి మనం జాయిన్ అయిన వెంటనే ఈ బీటా సాఫ్ట్వేర్కి మనకి సాఫ్ట్వేర్ అప్డేట్లోకి ఒక అప్డేట్ రూపంలో వస్తుంది. ఇక్కడ జాయిన్ నౌ అనేటువంటి బటన్ మీద మనం ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఎన్రోల్ అని ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ని మనం అగ్రీ చేసి ఎన్రోల్ అన్న వెంటనే ఇప్పుడు మనకి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం అగ్రీ చేస్తున్నాము. కంటిన్యూ అని వెంటనే ఎన్రోల్ అవుతుంది. యూ హ్యావ్ ఎన్రోల్డ్ One UI బీటా ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఈ One UI బీటా ప్రోగ్రామ్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి మళ్ళీ మనం బ్యాక్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ చూపిస్తాను. సెట్టింగ్స్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్ అనేటువంటి ఒక ఆప్షన్ మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. స్క్రోల్ చేసుకుంటే సాఫ్ట్వేర్ అప్డేట్లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ మీద మనం ట్యాప్ చేసినప్పుడు మనం ఎప్పుడైతే One UI బీటా ప్రోగ్రాంలోకి One UI 7.0 బీటా ప్రోగ్రాంలోకి మనం మెంబర్స్ యాప్ ద్వారా ఎన్రోల్ అవుతామో, ఎన్రోల్ అయిన తర్వాత కొంచెం సేపు గ్యాప్ తీసుకుని మన యొక్క డివైస్ అందులో ఎన్రోల్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ మీద మనం ట్యాప్ చేసుకుని చెక్ చేసుకుంటే మన సిస్టంలో కూడా One UI 7.0 బీటా ప్రోగ్రామ్ ఈ విధంగా డౌన్లోడింగ్కి సిద్ధమవుతుంది. చూసారు కదా, వెల్కమ్ టు ద One UI 7 బీటా, యువర్ ఛాన్స్ టు గెట్ స్నాక్ పీక్ ఎట్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ UI Android 15. మనం స్టేబుల్ వర్షన్ మార్కెట్లో రిలీజ్ అవ్వకుండానే ఈ బీటా వర్షన్ రూపంలో ఈ One UI 7.0ని మనం ఎంజాయ్ చేయొచ్చు. అలాగే అందులో ఏమన్నా బగ్ ఫిక్సెస్ ఏమైనా ఉన్నా, మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనం శాంసంగ్కి రిపోర్ట్ చేయడం ద్వారా ఆ బగ్ ఫిక్సెస్ కూడా మనం తోడ్పడవచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇలా డౌన్లోడ్ అయిన ప్రాసెస్ కొంతసేపు సాగిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయ్యి దాన్ని ఇనీషియలైజ్ చేసుకుని ఆ తర్వాత ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయ్యేదాకా మనం కాసేపు వెయిట్ చేయాలి. తర్వాత రీబూట్ అయ్యి మన మొబైల్ ఫోన్లోకి, మన గెలాక్సీ మొబైల్ ఫోన్లోకి ఈ One UI బీటా 7.0 ప్రోగ్రామ్ ఇన్స్టాల్ అయ్యి సిద్ధంగా ఉంటుంది. మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి వీలుగా మనకు అందుబాటులో ఉంటుంది. ఈ గెలాక్సీ One UIలో సిరీస్లో One UI 6.0, One UI 6.1 మనం ఇప్పటిదాకా మనం స్టేబుల్ వర్షన్గా మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం కదా. దాంతో పోలిస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, గెలాక్సీ ఇంటెలిజెన్సీ ఫీచర్స్ని చొప్పించి One UI 7.0 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్వేరు విభిన్నంగా ఉండబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బేస్డ్గా ఎన్నో ఫీచర్స్ని ఈ One UI 7.0లో మనకి ఇన్కార్పొరేట్ చేసినట్టు తెలుస్తుంది. వచ్చే వీడియోలో నేను మీకు One UI 7.0లో ఉండేటువంటి కొత్త ఫీచర్స్ ఏమిటి, అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా మనం ఏ విధమైనటువంటి మ్యాజిక్లు చేయొచ్చు, జిమ్మిక్కులు చేసుకోవచ్చు, ఏ విధమైనటువంటి కొత్త ఫీచర్స్ మనకు అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు వచ్చే వీడియోలో చూపిస్తాను. మనకి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయ్యి రెడీగా ఉంది. దాన్ని మనం ఇన్స్టాల్ అవ్వమంటే మన సిస్టంలోకి, అదే మన మొబైల్లోకి, గెలాక్సీ కంపాటబుల్ మొబైల్లోకి ఈ సాఫ్ట్వేరు ఇన్స్టాల్ అయ్యి సిద్ధంగా ఉంటుంది. మన మొబైల్ సెవరల్ టైమ్స్ రీబూట్ అవుతుంది. తర్వాత మన ఫోన్లోకి సాఫ్ట్వేర్ వస్తుంది. ఈ తతంగానంతా కూడా నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే టైం అనేది ఇది కొంత ఒక 20 to 30 మినిట్స్ టైం డిపెండ్ అపాన్ ది ఇంటర్నెట్ స్పీడ్ అండ్ మీ మెమరీ ర్యామ్ స్పీడ్ని బట్టి ఒక 20 to 25 మినిట్స్ టైం తీసుకుంటుంది ఈ సిస్టమ్ అంతా. ఇప్పుడు మన దాంట్లో One UI ప్రోగ్రామ్ ఇనీషియల్ అవుతుంది. ఈ విధంగా మన సిస్టంలో One UI 7.0 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మన గెలాక్సీ మొబైల్లో గెలాక్సీ S24లో One UI 7.0 ఇన్స్టాల్ అయింది. దీన్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకుని ఇందులో కొత్త రకాలైనటువంటి ఫీచర్స్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో కొత్తగా ఏం ఫీచర్స్ వచ్చాయి, One UI 6.1తో పోలిస్తే 7.0లో ఉన్నటువంటి కొత్త ఫీచర్స్ ఏంటి, కొత్తగా గెలాక్సీ ఇంటెలిజెన్సీ తోటి మనం ఏ విధంగా అద్భుతాలను ఏ విధంగా సృష్టించుకోవచ్చు అనే విషయం మీద రానున్న రోజుల్లో మరిన్ని వీడియోల ద్వారా తెలియజేస్తాను. ఈ విధంగా శాంసంగ్ మెంబర్స్ యాప్ ద్వారా ఎన్రోల్ అయ్యి తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా మనం
మన గెలాక్సీ ఫోన్లోకి 1870ని బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ప్రేక్షకులు అందరూ టెక్నికల్ యూట్యూబర్స్ని ఆదరించారు, అదేవిధంగా నా ఛానల్ని కూడా ఆదరించండి. మీ సబ్స్క్రిప్షన్ల స్ఫూర్తితోటే మీ సబ్స్క్రిప్షన్ల స్ఫూర్తితో మరిన్ని తాజా టెక్నికల్ సమాచారాన్ని మీ ముందుంచగలుగుతాను. జై హింద్, జై భారత్.